కార్యక్రమానికి తెలంగాణ సాహితీ రాష్ట్ర కమిటీ సహాయ కార్యదర్శి సభా అధ్యక్షులు సలీమా గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఆత్మీయ అతిథులు డాక్టర్ కందేపి రాణి ప్రసాద్ గారు, ప్రముఖ కవయిత్రి, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. రచయిత్రి గారు, అదేవిధంగా T10 CEO ఎం శ్రీనివాస్ గారు, అదేవిధంగా నిసార్ గారు, హైదరాబాద్ ఎడిషన్ ఇన్ఛార్జ్ నవ తెలంగాణ గారు, వారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ సాహితీ తరఫున. సాధారణంగా అయితే మనకి తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ రెండు ఒకటేసారి వస్తాయి. కానీ మనకి ఉగాది స్పెషల్, మన దగ్గర మాత్రం పార్లమెంట్ మాత్రమే జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మన రాష్ట్రంలో కేసీఆర్ గారి కోయిల కొంచెం ముందే కూసింది. దాంతో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి. ప్రస్తుతం మన పార్లమెంట్ ఎలక్షన్స్ జరుపుకుంటా ఉన్నాము. బయట వాతావరణం ఎంత వేడిగా అయితే ఉందో అదే వేడిగా ఎన్నికల వాతావరణం కూడా అదే స్థాయిలో ఉంది. కాబట్టి ఈ ఉగాది సందర్భంగా సాధారణంగా మనం ఎన్నో కొత్త కొత్త ఆలోచనలతోటి రుచులని జీవితంలో ఉన్నటువంటి తీపి, చేదు, అంటే మంచి, చెడు, ఇట్లాంటి వాటన్నిటితోటి ఉగాదిగా తెలుగు ప్రజలుగా మనం కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించుకుంటూ ఉంటాము. అయితే మనకి ప్రజా కవులుగా మనకి ఎన్నో రకాల బాధ్యతలు సమాజంలో ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూస్తే కవుల మీద రకరకాల కవులు, రచయితలు, జర్నలిస్టుల మీద రకరకాల దాడులు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే 4-5 ఏళ్ల కాలంలోనే కల్బుర్గి, దబోల్కర్, పన్సారి లాంటి గొప్ప గొప్ప వాళ్ళని మనం కోల్పోయాం. అలాగే అవినీతి మీద ప్రశ్నించినటువంటి గౌరీ లంకేష్ లాంటి గొప్ప జర్నలిస్ట్ని కోల్పోయాము. ఇవన్నీ ఎందుకంటే మనందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి, ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితి ప్రశ్నించే వాళ్ళ గొంతుల్ని దారుణంగా నలిపేసేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఉగాది సందర్భంగా ఉగాది సరదాగా సెలబ్రేట్ చేసుకుంటాము. కానీ మనకు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ప్రజా కవులుగా ఈ సమాజాన్ని చైతన్యవంతం చేయవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. అది మనందరికి కూడా తెలుసు. కాబట్టే ప్రజల్లో చైతన్యవంతం చేసే విధంగా మన ఈ ఉగాది కవి సమ్మేళనం ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ఉగాది కవి సమ్మేళనానికి ఎన్నికల కోయిల అనే పేరుతోటి పెట్టుకోవటం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కందేపి రాణి ప్రసాద్ గారు మేడం పిల్లల సాహిత్యానికి సంబంధించి బాల సాహిత్యంలో ఇప్పటి వరకు ఎన్నో పుస్తకాలని వివిధ ప్రక్రియల్లో ఎన్నో రకాల పుస్తకాలని బాల సాహిత్యంలో ఎన్నో సేవలు అందించారు. అలాగే ఎన్నో అవార్డులు అందుకున్నారు. పొట్టి శ్రీరామ్ తెలుగు యూనివర్సిటీ నుంచి కూడా అవార్డుని అందుకున్నారు. ఎన్నో రకాల, అంతేకాకుండా ఒక్క రచనలోనే కాకుండా పిల్లలకు సంబంధించినటువంటి అనేక విభాగాలు, వాళ్ళకి సిరిసిల్లలో హాస్పిటల్ కూడా ఉంది, పిల్లల హాస్పిటల్. అందులోకి వచ్చేటువంటి వ్యర్థాలతోటి కూడా పిల్లల్ని ఆకర్షించే విధంగా రకరకాల వ్యర్థాలతోటి అనేక రకాల వస్తువులు తయారు చేసి వాటిని ఎగ్జిబిషన్ లాగా పెట్టి ఈ విధంగా తన రచనలతోటి చేతలతోటి ఎన్నో రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అటువంటి కందేపి రాణి ప్రసాద్ గారు మన ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. తెలంగాణ సాహితీ మూడిటి ఆధ్వర్యంలో నిర్వహించుకుంటా ఉన్నాము. ఇప్పటికే మీకు అందరికి కూడా, వచ్చిన వాళ్ళందరికీ కూడా తెలుసు, నవ తెలంగాణలో అంకురం అనేటువంటి ఒక శీర్షికతోటి కొత్త కొత్త రచయితలను, కవయిత్రులను, కవులను అందులో పరిచయం చేస్తూ ఉన్నాము. ఇక్కడికి వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. ముందుగా మనందరికి సంబంధించి ఆ అంకురం పేజ్ చూసేటువంటి బాధ్యులు నవ తెలంగాణ నుంచి మన ఈ కార్యక్రమానికి వచ్చేసిన నిసార్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మనం కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది.
దీనికి చాలా పెద్దలు కూడా హాజరయ్యారు. కవి సమ్మేళనం ఉంది కాబట్టి నేను కూడా కొద్దిసేపే మాట్లాడతా. ప్రధానంగా నేను చెప్పదలుచుకుంటే అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత కవులు కళాకారులకి మన ఎక్కడ సరైన గుర్తింపు ఉండట్లేదు. ఏ ప్రభుత్వాలు వచ్చినా మనకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదు. ఈ క్రమంలో ఎందరో కవులు కళాకారులు వాళ్ళకి చాలా అదున్న వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి కూడా ఉన్నది. వాళ్ళు రాసిన చాలా పుస్తకాలు కూడా ముద్రించలేని పరిస్థితి కూడా చాలా మంది ఉన్నారు. చాలామంది పుస్తకాలు రాసుకొని కూడా ముద్రించుకోలేని పరిస్థితి కూడా చాలామంది ఉన్నారు. ఈ క్రమంలో నవతెలంగాణ పత్రిక ఆధ్వర్యంలో కవులు కళాకారులని మనం వెలుగులోకి తీసుకురావాలి. అంటే ఆదరణ లేకుండా ఉన్న కవులు కళాకారులని మనం వెలుగులో తీసుకురావాలి. ఈ క్రమంలో మనం నవతెలంగాణ జిల్లా పేజీలో అంకురం శీర్షికతోని ప్రతి బుధవారం రోజు ఒక పేజీని మనం కేటాయిస్తున్నాం. ఈ అంకురం పేజీలో ఇప్పటికే చాలామంది కవులు కళాకారులకు సంబంధించిన ఇంటర్వ్యూలు, పుస్తక సమీక్షలు, తర్వాత వాళ్ళు రాసిన కవితలు చాలా మనం ఇప్పటికే వందలాది మంది కవులు కళాకారులకు సంబంధించినవి మనం ప్రింట్ చేశాం. ఇంకా చేయాల్సినది కూడా చాలా ఉంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాం మీకు. మాది నల్గొండ జిల్లా. నల్గొండ టౌన్లో హనీఫ్ అని ఒక కవి ఉండేవారు. హనీఫ్ అలీ అయితే చాలా బీదవారు. వాస్తవంగా చెప్పాలంటే తోపుడు బండి మీద హరేక్ మాల్ అని ఉంటుంది కదా, అన్ని వస్తువులు ఒకే చోట పెట్టుకొని వీధిన తిరిగి అమ్ముకునేవారు. సో అప్పటికే మనం నవతెలంగాణ ఆవిర్భవించిన తర్వాత చాలామంది కవులు కళాకారులకు సంబంధించిన ఇంటర్వ్యూస్ కూడా పెట్టినాం, పుస్తక సమీక్షలు కూడా పెట్టినాం. సో ఆ పేపర్ ఎక్కడ చూసిండో తెలియదు. మన దగ్గరికి చాలా బీదవాడు, పుస్తకాలు ప్రింట్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. మన పేపర్ ఎక్కడ చూసిండో తెలియదు. ఒక సంచి పట్టుకొని మన ఆఫీస్కి వచ్చిండు ఒకరోజు సాయంత్రం. అప్పుడు నేను అక్కడ డెస్క్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. సో నేను ఎవరో అనుకున్నా ఫస్ట్. సార్ చెప్పండి ఏం కావాలంటే, మీతో కొంచెం మాట్లాడాలంటే కూర్చొని 10 సేపు మాట్లాడుతూ దాదాపు 8 పుస్తకాలను రాసింది. దాంట్లో కవితలు ఉన్నాయి, పుస్తక సమీక్షలు ఉన్నాయి, చాలా రాసింది. కానీ ముద్రించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అంటే ఆర్థిక సాయం లేక, చేయూత లేక ముద్రించుకోలేని స్థితిలో ఉన్నాడు. ఈ క్రమంలో నేనే ఇంటర్వ్యూ చేసి ఆయన రాసిన కవితలు, ఆయన రాసిన పుస్తకాలు అవన్నీ ఒక దగ్గర పెట్టి ఒక పేజీ మొత్తం మనకు అతను కేటాయించి మనం పెట్టిన తర్వాత నెక్స్ట్ డే అసలు అతని నుంచి ఎంత మనసులో ఎంత ఆనందంతో మళ్ళీ మన దగ్గరికి మార్నింగ్ వచ్చేసి నల్గొండలో ఎన్ని మన స్టాళ్ళలో మన పత్రికలు అమ్ముడుపోతాయో దాదాపు అన్నీ అమ్ముడుపోయినాయి. ఆ రోజు అతను చాలా చెప్పుకున్నాడు, చాలా కాన్వర్సింగ్ చేస్తున్నాడు. నా ఇంటర్వ్యూ, నా పుస్తకాలు, నా సంబంధించిన మొత్తం నవతెలంగాణ మొట్టమొదటిసారిగా ఎవ్వరు ఏ పత్రిక రాయని విధంగా నవతెలంగాణ ఇట్లా పెట్టి ముద్రించింది అని అందరికీ చూపెట్టుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత దాదాపు 3 years బ్యాక్ అతను చనిపోయిన తర్వాత కూడా అతని పుస్తకాలకు సంబంధించిన రాసిన పుస్తకాలు కూడా చాలామంది కవులు కళాకారులు కొంచెం ఆర్థికంగా చేయుతున్న వాళ్ళకి సేకరించి అతని పుస్తకాలు కూడా ఒక 3 పుస్తకాలు ప్రింట్ అయ్యాయి. దానికి హరేక్ మాల్ అని ఒక పుస్తకంలోనే హరేక్ మాల్ అని ఒక పుస్తకం కూడా దాన్ని ముద్రించాం. దాన్ని కూడా నేను కూడా కొంచెం సహాయం చేసిన. చాలా దాదాపు చాలా మంచిగా చర్చనీయాంశమైంది. ఇట్లాంటి అంటే కవులు కళాకారులు చాలామంది ఉన్నా, ప్రతిభ ఉన్నా వాళ్ళు బయటికి చెప్పుకోలేక, ఆర్థిక సాయం లేక, తర్వాత వాళ్ళకి ఆదరణ లేక చాలామంది ఇట్లాంటి కవులు ఉన్నారు. అట్లాంటి కవులు కళాకారులకి నవతెలంగాణ ఒక వేదికగా మారింది. ఇప్పుడు కూడా నవతెలంగాణ ఏర్పడినప్పటి నుంచి మన అంకురం శీర్షిక నడుపుతున్నాం. ఈ శీర్షికని ఇంకా కొనసాగుతున్నాం. మీరు రాసిన కవితలు కానివ్వండి, పుస్తకాల సమీక్షలు ఏవైనా సరే నవతెలంగాణ ఒక పేజీ మొత్తం కేటాయించింది.
వాస్తవంగా చెప్పాలంటే ఒక పేజీ, ఆ పేజీకి సంబంధించి ఒక పేజీ మొత్తం మాది కాదు, యాక్చువల్గా మీదే. ఆ వేదికని మీరు ఉపయోగించుకొని దాన్ని సద్వినియోగం చేసుకుంటారని నా రిక్వెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ ఎన్నికల నేపథ్యంలో ఉగాది సందర్భంలో ఈ తెలంగాణ సాహితీ E10 యూట్యూబ్ ఛానల్ నవ తెలంగాణ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఎన్నికల సందర్భం కాబట్టి అందరం ఇవాళ మనకు నిమిత్తం లేకుండానే ఎన్నికల గురించి, ఆ రాజకీయాల గురించి ఆలోచిస్తున్నాం. ఇళ్లల్లో టీవీలో పదే ఏంటంటే ఎన్నికల కార్యక్రమాలే ఉంటున్నాయి. అనివార్యంగా ఎన్నికల గురించి ఆలోచించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ నేపథ్యంలో అసలు కవులుగా ఇప్పటి రాజకీయాల పట్ల ఎలా స్పందిస్తారు, కవులుగా ఈ సమాజం పట్ల మన స్పందన ఏంటి, సమాజంలో రావాల్సిన మార్పుల గురించి ఏం ఆలోచిస్తున్నారు, రాజకీయాల్లో ఉన్న విభిన్న ధోరణులు, ఈ సందర్భంలో కవులుగా స్పందిస్తున్న ఈ కాలంలో ఏం రాస్తున్నారు, వాళ్ళకు వేదిక కూడా ఉండటం అవసరం. పత్రికలు ఎన్నికల ప్రతిస్పందన ప్రచురించడం తక్కువ, కానీ ఏంటంటే మనం ఫేస్బుక్లో చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం. అలాగే ఏంటంటే ఇలాంటి సమ్మేళనం ఏర్పాటు చేస్తే మీ అందరి స్పందనలు కూడా తెలుస్తాయి. కాబట్టి ఏంటంటే ఈ ఎన్నికలకు వేల పేరుతో ఈ కవి సమ్మేళనానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడమైంది. ఇది ఒక మంచి కార్యక్రమం. ఇటీవలి కాలంలో ఏంటంటే ఎన్నికల నేపథ్యంగా ఎవరు ఇలాంటి ప్రోగ్రాం తీసుకోలేదు. ఇక్కడ తెలంగాణ సాహితీ దీన్ని చొరవ చూపింది. ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసే ఉద్దేశంతో ఏంటంటే ఈ E10 యూట్యూబ్ ఛానల్ కూడా ఏంటంటే దీంట్లో భాగస్వామ్యం ఉన్నది. నవ తెలంగాణ 4వ వార్షికోత్సవ సందర్భం ఇది. 4 ఏళ్ళు అయిపోయింది, 5వ ఏడులోకి నవ తెలంగాణ ప్రవేశించింది. అందుకని ఏంటంటే కూడా ఈ కార్యక్రమంలో ఈ 3 సంస్థలు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఇవాళ మీరు కవిత్వానికి వేదికగా చాలా ఇప్పుడే నిసార్ గారు చెప్పారు, అంకురం ఉంది. ప్రతి బుధవారం వచ్చే అంకురం పేజీ ఏంటంటే కవులకి వేదికగా ఉంటుంది. అలాగే ఏంటంటే దర్వాజా పేజీలో ప్రతి సోమవారం వచ్చే సాహిత్య పేజీలో, అలాగే సోపతి ప్రతి ఆదివారం సంచిక, వాటిలో కూడా ఏంటంటే కవిత్వానికి, కవిత్వ సమీక్షలకి, సాహిత్యానికి సంబంధించి ఏంటంటే అనేక రకాలైనటువంటి రచనలకి వేదికగా ఉంటున్నాయి ఇవి. కాబట్టి వీటన్నిటి కూడా ఏంటంటే ఉపయోగించుకోవాల్సిన బాధ్యత కవుల మీద, రచయితల మీద ఉంది. ఆ రకం ఏంటంటే మీ యొక్క స్పందనని, మీ యొక్క ప్రతిస్పందన తెలియజేయడానికి ఏంటంటే ఈ వేదికలు బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఏంటంటే ఇవాళ మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఎలా స్పందిస్తున్నారు, వస్తున్న సాహిత్య వాళ్ళ పట్ల అవగాహన ఏంటి, ఇవి కూడా తెలుసుకోవాలి. వీటికి కూడా ఏంటంటే ఇవి ఉపయోగపడతాయి. వీటితో పాటు కవిత్వ పుస్తకాలు, విమర్శ పుస్తకాలు, ఇవన్నీ కూడా చదవడం అవసరం. తెలంగాణలో ఇవాళ అనేక జిల్లాల్లో, అనేక ప్రాంతాల్లో కవులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, స్పందిస్తున్నారు, బాగా రాస్తున్నారు. నిజానికి మొత్తం తెలుగు 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఏంటంటే తెలంగాణ నుంచి ఎక్కువగా కవిత్వం వస్తుంది. తెలంగాణ జిల్లాల నుంచి అనేక మంది కవిత్వం రాస్తున్నారు, జిల్లా కవితా సంకలనాలు తీసుకొస్తున్నారు. అలాగే స్థానికంగా ఉండేటువంటి సంస్థలు కూడా ఏంటంటే తీసుకొస్తున్నాయి, వార్షిక సంచికలు వస్తున్నాయి. మరోవైపున ఏంటంటే డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకుని కూడా కొంతమంది కవిత్వం రాస్తున్నారు. చెరువుల మీద, గ్రామాల మీద, పల్లెల విధ్వంసం మీద, వీటన్నిటి మీద కవిత్వం వస్తుంది. అయితే వీటన్నిటికి కూడా ఏంటంటే ఇవి రావడంతో పాటు ఏంటంటే అది ఏం జరుగుతుంది మన చుట్టూ, మనం ఎలా ఆలోచిస్తున్నాం, వలసల గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే రివర్స్ వలసలు మొదలయ్యాయని చెప్తుంది. అంటే గ్రామాల నుంచి వలస వెళ్ళిన వాళ్ళు తిరిగి మళ్ళీ గ్రామాల్లోకి వస్తున్నారని చెప్తుంది ప్రభుత్వం. కానీ నిజంగా అలా జరుగుతుందా, అది ఆలోచించాలి. ప్రభుత్వం చెప్పేటువంటి చెరువుల పునరుద్ధరణ లేదా మిషన్ భగీరథ ఇలాంటి కార్యక్రమాల వల్ల నిజానికి గ్రామాల్లో మార్పులు వచ్చాయా, వ్యవసాయ రైతుల జీవితంలో కానీ, వ్యవసాయ కూలీల జీవితంలో కానీ, గ్రామాల్లో వివిధ వృత్తులకు సంబంధించిన వాళ్ళ జీవితాల్లో కానీ మార్పులు వచ్చాయా, లేదా తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ యొక్క కళలు నెరవేరాయా, విద్యా వైద్య రంగాలు తీసుకున్నప్పుడు ఏంటంటే అవి ఎంత వ్యాపారమయ్యేవో అందరికీ తెలుసు.
మరి తెలంగాణ వచ్చాక వీటిలో మౌలికమైన మార్పులు రాలేదు. ఎందుకు రాలేదు? ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఎన్నికలు వస్తున్నాయి, నాయకులు వస్తున్నారు, పోతున్నారు. అధికారం కోసం వాళ్ళు యొక్క అనేక వ్యూహాలు పన్నుతూ ప్రజల్ని బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఎన్నికల్లో ఏంటంటే మొత్తం సీట్లు మాకే వస్తే మేము కేంద్రానికి కూడా వెళ్తామని అధికార పక్షం చెబుతుంది. కానీ మరి ఇన్నాళ్ళ 5 ఏళ్ల కాలంలో ఏం చేశారు? మరి ఇప్పుడు ఏమైనా చేస్తారనే ఆశ ఉందా? నిరుద్యోగం, క్యాంపస్లోకి వెళ్తే ఉస్మానియా క్యాంపస్ కానీ, కాకతీయ క్యాంపస్ కానీ విద్యార్థులంతా కూడా సమస్యలతో అల్లాడుతున్నారు, నిరుద్యోగంతో బాధపడుతున్నారు. మరి ఈ తెలంగాణ, మనదేల తెలంగాణలో మన నేల మీద మనకెందుకు ఇంకా నిరుద్యోగము, సమస్యలు ఇవన్నీతో ఎందుకు సతమతం అవుతున్నాం? వీటి యొక్క పరిష్కారం కోసం తగిన వ్యూహాలు ఎందుకు లేవు? వీటన్నిటి పట్ల కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల కూడా ఉండాలి. అయితే కవులుగా వీటి పట్ల మీరు వివిధ రూపాల్లో అనేక సందర్భాలు స్పందిస్తూ ఉంటారు. ఇవాళ ముఖ్యంగా మరి ఎన్నికల సమయంలో కూడా ఏంటంటే ఆలోచించాల్సిన సందర్భం, ఎవరి వైపు ఉండాలి, ఎటువైపు ఉండాలి మనం. ముఖ్యంగా కవులు ప్రజల పక్షంగా ఉండాల్సి ఉంటుంది, ప్రతిపక్షంగా ఉండాల్సి ఉంటుంది. సర్కారుకు అనుగుణంగా అంతా బాగుందని రాస్తే మరి వాస్తవంగా బాగుందా లేదనేది గమనించి రాయాలి. నిజంగా ప్రజల బాధలు మాసిపోయాయా, సమస్యలు మాసిపోయాయా, మనం ఏం రాస్తున్నాము, అంత చెరువుల పునరుద్ధరణ అంతా జరిగిపోయిందా, నిజంగా చెరువుల పునరుద్ధరణ అనేది ఎంతవరకు జరిగింది? ఇలాంటి విషయాలు ఆలోచించాలి. ప్రభుత్వం చెప్తున్న ప్రకటనలకి వాస్తవాలకి మధ్య సమన్వయం కుదురుతుందా లేదా, ఆ తేడా అంతా సవ్యంగానే ఉందా, ఈ విషయాల పట్ల ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉద్యమం అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న మన సమస్యలు, తెలంగాణ సమస్య పరిష్కారం కాలేదు. భౌగోళిక తెలంగాణ ఏర్పడింది, ప్రభుత్వమేమో బంగారు తెలంగాణ అంటుంది. మరి 5 ఏళ్ల కాలంలో బంగారు తెలంగాణకు సంబంధించిన ఆనవాళ్ళైనా మనం చూసామా? అందుకు తగిన రీతిన పథకాలు ఉన్నాయా, వ్యూహాలు ఉన్నాయా, అభివృద్ధి పదం అనేది ప్రజలకు అరువుగా ఉందా, ఈ విషయాల గురించి కూడా ఆలోచించాలి. మరోవైపు గ్లోబలైజేషన్ యొక్క ప్రభావం చూస్తున్నాం. ఇవాళ ఇంతమంది కవులు ఈ టైంలో ఇక్కడ ఉన్నారు. కానీ చాలామంది ఏంటంటే మన ఇండ్లలోకి టీవీ వచ్చాక, మొబైల్స్ వచ్చాక, కంప్యూటర్లు వచ్చాక మనమంతా మన కాలాన్ని అవి దోచేస్తున్నాయి, మనని మనం కాకుండా చేస్తున్నాయి. కానీ ఏంటంటే కవులు రచయితలు ఏంటంటే సమాజం పట్ల మెలకువతోటి ఉండేసి ఆలోచించాల్సి ఉంటుంది. మనం కంప్యూటర్ని, ల్యాప్టాప్ని, మొబైల్స్ని ఉపయోగిస్తాం, టెక్నాలజీకి వ్యతిరేకం కాదు. కానీ ఆ టెక్నాలజీ మనిషికి అనువుగా ఉండాలి, మనకు ఉపయోగపడాలి. కానీ అందుకు విరుద్ధంగా ఉండడం వల్ల ఏంటంటే జరుగుతుంది అంటే చూడాలి. కుటుంబాల్లో అశాంతి ఉంటుంది, అలాగే సమాజంలో అశాంతి ఉంటుంది, సమస్య పరిష్కారం కాకుండా ఉంటాయి. కానీ ఏంటంటే మనకు నిత్యం అనేక రకాల ఛానల్స్ ఏంటంటే తమ ప్రచారాలతో అంటే ఈవెన్ వార్తా ఛానళ్ళు కూడా ఏంటంటే వినోదమైన ఛానళ్ళుగా మారిపోయాయి. అంటే వార్త అంటే వినోదం కాదు కదా. మరి ఈ రోజున ఏంటంటే అలా మారిపోయిన పరిస్థితి పట్టుండి కవులుగా, రచయితలుగా స్పందించడం అనేది చాలా అవసరం ఉంటుంది. అదే టైంలో ఏంటంటే ముఖ్యంగా కవులు, రచయితలు అధ్యయనం చేయాలి, పుస్తకాలు చదవాలి. నేను చూస్తుంటాను చాలామంది అర్ధరాత్రి 11-12 గంటల వరకు కూడా ఫేస్బుక్లో ఉంటారు. రోజు 2-3 గంటల పాటు ఫేస్బుక్లో గడుపుతుంటారు, మొబైల్స్తో గడుపుతుంటారు. కానీ మరి ఎంతసేపు చదువుతున్నారు? కనీసం కవిత్వం రాసేవాళ్ళు కవిత్వం చదవడంతో పాటు వచనం కూడా చదవాలి. కవిత్వంలో దాచుకోదగ్గ పుస్తకాల్ని మళ్ళీ మళ్ళీ చదవాల్సిన పుస్తకాల్ని చదవాల్సి ఉంటుంది. అవి ఎంతవరకు మనం చేస్తున్నామనో ఆలోచించుకోవాలి. చదవకుండా కేవలం రాయడం కోసమే చదవడం కాదు, చదవడం అనేది మన జీవితంలో భాగం కావాలి. కొన్ని పుస్తకాలు ప్రత్యేకించి మళ్ళీ మళ్ళీ చదవాలి. కొంతమంది ఎందుకు శ్రీశ్రీ గురించి, ఆరుద్ర గురించి, ఎవరకుండా బాలగంగాధర తిలక్ గురించి చెప్తుంటారు. వీళ్ళ పుస్తకాలని మళ్ళీ మళ్ళీ చదువుతుంటారు. మరి వాళ్ళు వెళ్ళిపోయి చాలా కాలం అయిపోయింది. అయినప్పటికీ ఏంటంటే వాళ్ళ పుస్తకాలు ఇవాళ చదవడం అంటే వాళ్ళలో ఉన్న సృజన శక్తి, వాటి ఉన్న వస్తువే కాదు, వాటి ఉన్న శైలి శిల్పం వల్ల ఏంటంటే వాటిని గుర్తుపెట్టుకోగలుగుతున్నాం. ఇవాళకి ప్రతి కవి కాదు, ప్రతి జర్నలిస్టు కూడా ఏంటంటే శ్రీశ్రీ మాటలు కోడ్ చేయకుండా ఏ జర్నలిస్టు ఎప్పుడూ రాయకుండా ఉండడు. ఏదో ఒక సందర్భంలో శ్రీశ్రీని కోడ్ చేస్తాడు. అంటే శ్రీశ్రీ కవిత్వంలో అంత శక్తి ఉంది. మరి శ్రీశ్రీ ప్రాచీన గ్రంథాలని, ఆంగ్ల సాహిత్యాన్ని విపరీతంగా చదువుకున్నాడు. మరి ఇవాళ మనం రాస్తున్న వాళ్ళం, ఇవాళ 3-4 వేల మంది తెలుగు కవులు ఉన్నారు. మరి వీళ్ళల్లో ఎంతమంది చదువుతున్నారు? చదవకుండా రాయడంతో ఆగిపోవద్దు. రాసే సందర్భంలో రాస్తుంటాం, కానీ చదవడమే ప్రధాన వ్యాపకంగా ఉండాలి. ఆ ప్రయత్నమే జరగాలి. మనం గొప్ప కవులుగా ఇవాళ చెప్పుకున్నటువంటి దాశరథి కానీ, ఎవరి బైరాయి కానీ, అలాంటి వాళ్ళంతా కాలేజీ గురించి కూడా చెప్తుంటాం. మరి వీళ్ళందరూ ఎంతో చదువుకున్నారు, చదవకుండా రాయడం అనేది లేదు.
కాబట్టి చదువు అనేది, అధ్యయనం అనేది మన జీవితంలో భాగం కావాలి. మన మొబైల్స్ మీద, టీవీ ఛానల్స్ మీద వెచ్చించిన సమయాన్ని వీటి మీద, చదువు మీద వెచ్చించగలిగితే, చదువు కోసం మనం చూడగలిగితే, ఏంటంటే పుస్తకాలు చదివితే మనం ఇంకా ఎలా రాయొచ్చు, ఇంకా ఎలా రాస్తే ప్రజలకు బాగా చేరుతుంది. చాలామంది కవిత్వం వేస్తున్నారు, పుస్తకాలు పంచుకుంటున్నారు. కొంతమంది కవులు అర్థం కావట్లేదంటున్నారు, కవిత్వం కవులకే పరిమితం అంటున్నారు. మరి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? కవిత్వం మీద మన సినిమాల్లో కూడా అనేక రకాల జోకులు చూస్తుంటాం. మరి ఎందుకంత హాస్యం, వ్యంగ్యం పాలైంది కవిత్వం? ఎందుకంటే అకవిత్వం అనేది ఎక్కువ రావడం, కవిత్వం కానీ కవిత్వంగా చలామణి కావడం వల్ల ఆ సమస్య వచ్చింది. కానీ కవిత్వం బాగా రాయాలంటే మాత్రం బాగా చదవాలి. కవిత్వమే కాదు, ప్రాచీన కవిత్వాన్ని, ఆధునిక కవిత్వాన్ని, వీటితో పాటు ఏంటంటే ఇతర గొప్ప కథల పుస్తకాలు చదవాలి, గొప్ప నవలను చదవాలి, గొప్ప తత్వవేత్తల పుస్తకాన్ని చదవాలి. మీరు జిడ్డు కృష్ణమూర్తి, ఓషో ఇట్లాంటి వాళ్ళ పుస్తకాలు కూడా చదవచ్చు. వాళ్ళ ఫిలాసఫీని వ్యతిరేకిస్తామా అనుకూలిస్తామా అనేది పక్కన పెడితే వాళ్ళ దాంట్లో మంచి కవిత్వం ఉంటుంది. జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీ కానీ, ఓషో ఫిలాసఫీ కానీ వాటిలో మంచి కవిత్వ యొక్క ధోరణి ఉంటుంది. అందుకని వాటిని చదవాలి. అలాగే కారల్ మార్క్స్ కానీ, లెనిన్ కానీ, ఇప్పుడు లెనిన్ గురించి మయకోవెస్కీ గొప్ప కావ్యం రాశాడు, లెనిన్ ఓ లెనిన్ అని. మరి అలాంటి కావ్యం చదివితే ఏంటంటే మరి లెనిన్ గురించి అంత గొప్పగా మయకోవెస్కీ ఎలా రాయగలిగాడు? ఆ చదివితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కాళోజీ గురించి గొప్పగా రాస్తున్నారు, కానీ కాళోజీ మీద చాలామంది స్మరించుకుంటున్నారే, కాళోజీని ఒక ఉన్నతీకరించే గొప్ప లాంగ్ పోయం అయితే రాలేదు. అలా రావాలంటే ముందు మన యొక్క సృజన శక్తి, మన యొక్క వాక్య నిర్మాణం కానీ, పదజాలం కానీ, మన డిక్షన్ కానీ బలంగా ఉండాలి. మన బలమైన డిక్షన్ రావాలంటే, భాష రావాలంటే, పదజాలం మనలో అంతర్లీనంగా ఉండిపోవాలంటే బాగా చదవాల్సి ఉంటుంది. ఆ రకంగా చదువు మీద ఎంత దృష్టి పెడుతున్నాం అనేది ఆలోచించుకోవాలి. ఎవరికి వాళ్ళు ఆలోచిస్తే తెలుస్తుంది. అంటే దేని మీద రాస్తే గొప్ప కవిత లేదంటే వస్తువుని బట్టి కాదు. మీరు గ్లోబలైజేషన్ మీద రాశారా, దళితుల మీద రాశారా, తెలంగాణ మీద రాశారా, గ్రామాల మీద రాశారా, దాన్ని బట్టి గొప్ప కవిత్వం అయిపోదు లేదా కవిత్వం అయిపోదు. మీరు దాన్ని ఎంత బాగా చెప్పారు, ఎంత బలంగా చెప్పారు దాన్ని బట్టే దాన్ని పాఠకుడు ఎలా రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టే ఉంటుంది. పాఠకుడిని కదిలించే శక్తి అనేది ఉండాలి. పాఠకుడికి సుబోధకంగా అర్థమయ్యే విధంగా ఉండాలి. ఆ శక్తి రావాలంటే మనం బాగా చదవాలి. చదవకుండా పదజాలం రాదు. శ్రీశ్రీ అంత గొప్ప కవిత్వం రాశాడన్నా, లేకపోతే ఎవరి పండుగ బాలగంగాధర తిలక్ అలాంటి ఒక సైనికుడి మిత్రం లాంటి కవిత్వం రాశాడన్నా, వాటి గురించి కూడా మనం చెప్తున్నామన్నా, వాళ్ళు అంతకుముందు బాగా చదువుకున్నారు. కాబట్టి చదవడం అనేది మన జీవితంలో, ముఖ్యంగా కవులు, రచయితల వాళ్ళ జీవితంలో అంతర్భాగం కావాల్సి ఉంటుంది. తెలుగు సాహిత్యాన్ని చదవాలి, ఆంగ్ల సాహిత్యాన్ని చదవాలి. ముఖ్యంగా అనువాద సాహిత్యం మనకు ఎంతో అందుబాటులో ఉంది. అనువాద పుస్తకాలు చదవాలి, గొప్ప నవలు చదవాలి. వీటి ద్వారా ఏంటంటే మన యొక్క సృజన శక్తి పెరుగుతుంది, మన అభివ్యక్తి పెరుగుతుంది, ఇంకా ఎంత బాగా రాయితే తెలుస్తుంది. శైలి శిల్పాలు అనేవి ఎంత ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంటే మనం ఒక వస్తువుని ఎంత బలంగా చెప్తాము. ఇప్పుడు ఎన్నికల సందర్భం కావచ్చు, ప్రపంచీకరణ సందర్భం కావచ్చు, దేని గురించి అయినా రాసినప్పుడు ఏంటంటే బలంగా ఎదుటి వ్యక్తికి కదిలించి అలే బాగా రాశాడే, ఇది బాగా చెప్పాడే అని అనుకోవాలంటే మనం చెప్పే పద్ధతిలో, మనం చెప్పే వ్యక్తీకరణలో బాగా బలం ఉండాలి, ఆ గాఢత ఉండాలి, సాంద్రత ఉండాలి. వీటి గురించి కవిత్వము చదవాలి, కవిత్వ పుస్తకాలు చదవాలి, కవిత మీద వచ్చే విమర్శ గ్రంథాలు చదవాలి. అంటే ఇవన్నీ ఏంటంటే అసలు నిరంతరంగా ఒక రచయితకి, కవికి ముందు తొలుత పాఠకుడై ఉండాలి, ఆ తర్వాత రాయడం అనేది సంగతి. గొప్ప వాళ్ళందరూ కూడా ఏంటంటే ముందేదో రాయడం కోసం చదవడం కాదు, వాళ్ళు చదవకుండా ఉండలేక చదివారు, ఆ తర్వాత రాయకుండా ఉండిన సందర్భాలు రాస్తూ వచ్చారు. కాబట్టి అలాంటి యొక్క వాళ్ళ స్ఫూర్తిని తీసుకునేసి మన అధ్యయనం మీద దృష్టి పెడితే ఏంటంటే మన కవిత్వం ఇంకా జనంలోకి బాగా వెళ్తుంది. మన యొక్క ఎప్పటికప్పుడు మన రచనా శక్తిని మెరుగుదల చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైన దృష్టి, అధ్యయనం మీద దృష్టి పెడితే బాగుంటుంది అనేది కవులు, రచయితలకి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నవతెలంగాణ వార్షికోత్సవ సందర్భంగా, 4వ వార్షికోత్సవ సందర్భంగాను తెలంగాణ సాహితీ వాళ్ళు కలిసి చేస్తున్నటువంటి ఈ కవి సమ్మేళనానికి వచ్చినటువంటి మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి
ప్రముఖ కవులు విమర్శకులు గుడిపాటి గారు, సభాధ్యక్షులు సలీమా గారు, ఆత్మీయ అతిథులు నిస్సార్ గారు, మోహన్ కృష్ణ గారు, సిఇఓ శ్రీనివాస్ గారు, మిగతా కవిమిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. సార్ చెప్పినట్లు నిరంతర అధ్యయనం ఉంటేనే కవులు మంచి కవిత్వం వెలయిస్తారన్నమాట అక్షర సత్యం. ఈనాడు ఎంత త్వరగా రాసేసి చదవడం కన్నా కూడా చదవడం చాలా కష్టము, చాలా టైం పడుతుంది. ఎవరో రాసేసిన శ్రీశ్రీ కవితలకో లేకపోతే ఎవరో ప్రముఖ కవులకి మనం వెనకాల పెదవులు కదిలించి డబ్ స్మాష్లు చెప్పేసి త్వరగా పేరు తెచ్చేసుకోవాలన్న ఆశతో పరిస్థితుల్లో అలా ఉంది ఇప్పుడు యువతరం. రాసి పేరు తెచ్చుకోవడం అనే దాంతో పాటుగా కొంత మనం రాసే దాంట్లో కొంత నిజాయితీగా మనం ఆ పని చేయగలమా విమర్శిస్తున్నాం. గవర్నమెంట్ కావచ్చు లేకపోతే ఇంకొక అధికారులను కావచ్చు, కవిత్వం ద్వారా మనం ఎవరో ఒకళ్ళని విమర్శించడమే కదా. ఈ వ్యవస్థలో ఇది బాగలేదు, ఇది లోపం ఉంది, ఇది ఇలా జరుగుతోంది అలా జరుగుతోంది అంటూ మనం వాటిని సరిచేసే ప్రయత్నమే చేస్తున్నాం కవులందరూ. నిజమే, అది బాగలేదని మనం చెప్పేటప్పుడు దానికి కొంత పరిష్కార మార్గాలు సూచించడమో లేదా మనకు తోచినటువంటి మనం కూడా కొంత వాటిని పాటించి నిజాయితీగా కవిత్వం రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం. కవులకు మొదటగా మనకు మనం కొంత నిజాయితీని ఉంచుకొని తర్వాత వేరే వాళ్ళకి మనం చెప్తూ ఉంటే అది కొంత ఫలితం తెస్తుందని నేను అనుకుంటున్నాను. ఏది ఏమైనా ఈరోజు ఉగాది సందర్భంగా, ఎన్నికల సందర్భంగా ఈ ఎన్నికల కోయిల అనేటువంటి ఈ కవి సమ్మేళనం నిర్వహించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. యువ కవులకు ఒక మంచి చురకని అంటించారు రాణి ప్రసాద్ గారు. అలాగే కొన్ని విషయాలను కూడా ఇక్కడ చర్చకు తీసుకొని వచ్చారు. కవులుగా మన బాధ్యతలు కానీ ఏ విధంగా ఉండాలనే విషయం కూడా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్గా మిగిలిన న్యూస్ ఛానల్ కంటే దాదాపుగా వాటితో సమానంగానే ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ దాన్ని ప్రజల ముందుకు తీసుకురావడానికి యూట్యూబ్ ఛానల్ చాలా ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు మనం చేసేటువంటి ఈ కార్యక్రమంలో T10గా వారు కూడా భాగస్వామ్యం కావడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇప్పుడు T10 CEO శ్రీనివాస్ గారు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. తెలంగాణ సాహితీ సంస్థకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతమంది కవులని ఒకే వేదిక మీదకి తీసుకురావడానికి, అది ఎన్నికల కోయిల ఎన్నికల నేపథ్యంలో ఇంతమంది కవులను కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. దీంతోపాటు ఈ సందర్భంగా T10గా కూడా మేము పార్ట్ కావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఒక రెండు నిమిషాల్లో నేను రెండు విషయాలు చెప్పేసి కంప్లీట్ చేస్తాను. కవిత్వం నేను 9th 10th ఉన్నప్పటి నుంచి నేను రాస్తూ ఉన్నాను, కానీ ఇంతవరకు నేను కవిని కాదు, నేను ఇంకా పాఠకున్నే. అందరి కవితలు వినడానికే ఇక్కడికి వచ్చాను. అయితే కవిత్వం అనేది ఒక ప్రశ్నలు రేకిచ్చే కళలు కంపల్సరీ ఉండాలి. కాబట్టి అలాంటి కళలు పుస్తకాలకు, అంటే ఇప్పుడు పుస్తకాలు చదవడం తగ్గుతున్న నేపథ్యంలో డిజిటల్ రంగాన్ని ప్రతి కవి ఉపయోగించుకోవాలనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ఒక కవిత్వం మనం రాసిన నేపథ్యంలో అది ఇంతకుముందుకు మనకు పుస్తకాలకు లేకపోతే మన నోట్బుక్ల్లో ఉండిపోయేది. డిజిటల్ వచ్చిన తర్వాత ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ట్విట్టర్ కానీ, మీరు ఈ వేదికలను ఉపయోగించి మన ప్రశ్నను సంధిస్తే ప్రపంచానికి మన ప్రశ్న వెళ్ళిపోయే అవకాశం డిజిటల్ ద్వారా వచ్చింది. కాబట్టి డిజిటల్ని ఈ రకంగా కవిత్వానికి ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు డిజిటల్ రంగంలో మా T10 అనేది డిజిటల్లో మల్టీ ఛానల్ నెట్వర్క్లో చాలా ఛానల్ నడుపుతున్నాము. ఫ్యూచర్లో సాహిత్యం పైన ఒక ఛానల్ని తీసుకొచ్చే ఆలోచన ఉంది. తప్పకుండా ప్రతి ఒక్క కవిని, ఇక్కడికి వచ్చిన ప్రతి మిత్రుల్ని అందులో ఇన్వాల్వ్ చేసి మీ కవిత్వాన్ని కానీ రచనల్ని కానీ కంపల్సరీ దాంట్లో ఇన్వాల్వ్ చేయాలనేది ఒక ఆలోచన. దాంతోపాటు ఇప్పుడు T10గా నడుస్తున్న ఇందులో
సాహిత్యం పైన ఒక ప్రోగ్రాం చేస్తున్నాము. కంపల్సరీ ఒక కవిత రాసినప్పుడు, నేను కవిత రాస్తే నేను చెప్పినంత స్పష్టంగా చదివే పాఠకుడు చదవలేని సందర్భం కొన్నిసార్లు ఉంటుంది. కాబట్టి ప్రతి కవి చేత వాళ్ళు రాసిన కవిత్వాన్ని డిజిటలైజ్ అంటే షూట్ చేయించి దాన్ని పాపులర్గా ఎక్కువ మందిలోకి తీసుకెళ్లాలని ఒక ప్రోగ్రామ్ ఇట్లా డిజైన్ చేస్తున్నాము. ఇక్కడికి వచ్చిన ప్రతి కవి మిత్రుని అందులో ఇన్వాల్వ్ చేస్తాము. దీంతోపాటు తెలంగాణ సాహితీగా ఒకసారి మనము ఉగాది కవి సమ్మేళనం ఎన్నికల కోయిల అనే శీర్షిక పైన పెడుతున్నాం అన్నప్పుడు తప్పకుండా T10గా ఇన్వాల్వ్ అవుతాం. ఇక్కడే కాదు, భవిష్యత్తులో తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో జరిగే ప్రతి కార్యక్రమానికి T10గా మేము ఇన్వాల్వ్ అవుతాము. కవిత్వ రంగాన్ని, సాహిత్య రంగంలో ప్రత్యామ్నాయ విధానాల్ని కానీ, ప్రశ్నించే విధానాల్ని కానీ, ఈ ప్రోగ్రెసివ్ శక్తులు పెరగాలనే దృక్పథంతో ఏర్పడ్డ మా డిజిటల్ ఛానల్ తప్పకుండా మీ ఆశీస్సులు మాకుంటాయని, అదే రకంగా ఈ సాహిత్య రంగంలో మరింత ముందుకు అంటే డిజిటల్ని మరింత ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మన కవుల కోసం ప్రత్యేకంగా మరొక వేదికను ఏర్పాటు చేసి మనకు అవకాశం కల్పించాలి అని భావిస్తున్నటువంటి T10 వారికి మనందరి తరపున, అలాగే తెలంగాణ సాహితీ తరపున శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనందరి ముందు మోదుగు పూలు పుస్తకం ఉంది, మీరు అందరూ చూసే ఉంటారు. ఆ మోదుగు పూలు ఎడిటర్, అట్లాగే తెలంగాణ సాహితీ రాష్ట్ర నాయకులు భూపతి వెంకటేశ్వర గారు వచ్చి ఉన్నారు. మొదటగా నమస్కరిస్తూ, గుడిపేట గారు మంచి విషయాలు చెప్పారు. మొదటగా అధ్యయనం లేకుండా కవిత్వం కానీ సాహిత్యం కానీ అది అర్థవంతంగా, ఒక ఆలోచనాత్మకంగా అది ఉండదు. కాబట్టి మనం చూస్తున్నాం, కవిత్వము మనం ఎంత అధ్యయనం గంక చేయగలిగితే కవిత్వము అంత చిక్కగా, అంత చక్కగా మన కవిత్వాన్ని ప్రజలకు ఈరోజు దీర్ఘ కవితలు, దీర్ఘ కావ్యాలు పోతున్న రోజుల్లో చాలా అంటే మెరుపు కవితలు, షార్ట్ పోయమ్స్, ఇలాంటి హైకుల్లాగా ఇట్లా వస్తున్నాయి. అవి ఈరోజు మనం అలిశెట్టిని మనం చూస్తున్నాం. కానీ ఒక అల్ప అర్థంలోనే అనల్ప అర్థాన్ని తీసుకొచ్చే ఒక చిన్న హైకుని మనం చూస్తున్నాం. అవి ఆయన ఇప్పటికీ యువతరం ఇలా దేశ విదేశాల్లో కూడా ఆయన కవిత్వాన్ని తీసుకుపోతున్నారు, చదువుతూ ఉన్నారు. కారణం ఏంది? అలిశెట్టి అంటే ఆయన కవిత్వాన్ని అంత చిక్కగా రాసిండు, సామాజిక సాంఘిక పరిస్థితులు బాగా అధ్యయనం చేసిండు. ఆయన పుట్టింది చాలా అట్టడుగు వర్గంలోంచి వచ్చి చాలా బలహీనంగా ఆయన చాలా అనేక కష్టాలు పడ్డాడు, అనేక ఇబ్బందులు పడ్డాడు, అంటరాని తీరును అనుభవించిండు. కాబట్టే కవిత్వం అంత బాగా వచ్చింది. అంతేకాదు, ఒక కవి చలం గారు అంటుంటాడు, కవి రవి ఒక భాగం, రవి చూడని అంశాన్ని కవి చూడగలడు. అంతేకాదు, ఈరోజు కవి కాలి కింద చీమలు అంటే కాలి కింద నలుగుతున్న చీమల చప్పుడును కూడా విని స్పందించగలగాలి. ఓ ఆడపిల్ల ఆకలి కోసం తన శరీరాన్ని అమ్ముకుంటున్న తీరును స్పందించాలి. అంతేకాదు, ఒక గడ్డిపోచ ఎండిపోతున్న, నీళ్లు లేక ఒక గడ్డిపోచ ఎండిపోతుంటే ఆ గడ్డిపోచను చూసి కూడా స్పందించాలి కవి అంటాడు చలం. అంటే కవి స్పందించని, కవి రాయని, కవి లేని చోటు అంటూ ఎక్కడ లేదు. అందుకోసం ఇక్కడ తెలంగాణలో ఆటకు, కవిత్వానికి చాలా పేరు. చుక్క సత్తయ్య, మిద్దరాములు లాంటి వాళ్ళు చెప్తా ఉంటారు, 500 సంవత్సరాల కింద నేను ఈ పాట పాడుతున్నాను మిద్దరాములు అనేది. అంటే ఇక్కడ పాట అనేది, కవిత్వం అనేది కొన్ని వేల సంవత్సరాల కింద పాట పుట్టింది. ఇక్కడ కాల్వలు పారలేదు, కానీ పాట కవిత్వం వరదలై పారింది. ఇక్కడ సాహిత్యము ఒక పుంకాలుగా ఇక్కడ సాహిత్యం తెలంగాణలో వచ్చింది. పోతన మనం అధ్యయనం చేయాలి. పోతన ఒక ధిక్కార స్వరం. నన్నయ్య కంటే ముందే జైన వల్లభుడు
ఆయన గురించి మనం అధ్యయనం చేయాలి. జైన సిద్ధాంతం ఇక్కడ తెలంగాణలో ఒక 1000 సంవత్సరాల క్రితం ఒక అద్భుతంగా వర్ధిల్లింది అనటానికి జైన వల్లభుడు రాసిన సాహిత్యాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, అందుకోసం సాహిత్యము చాలా గొప్ప పాత్ర పోషించింది. ఇక్కడ తెలంగాణలో పాటలు సాహిత్యం లేకుండా ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ సావైనా పుట్టుకైనా బతుకైనా సంతోషమైన పండుగైనా పబ్బమైనా ఇక్కడ పాట సాహిత్యం ఇక్కడ పరిడవిల్లింది అని చెప్పడానికి. ఇక్కడ కవిత్వం రాస్తున్నారు, స్పందిస్తున్నారు ప్రతి విషయానికి. మొన్న కేరళ దగ్గర మహిళలు గుడిలోకి ప్రవేశించట్లేదు, హైకోర్టు తీర్పును కూడా అక్కడ ధిక్కరిస్తున్నారు అని అంటే అద్భుతమైన కవిత్వం ఇక్కడ సృష్టించింది. అద్భుతమైన కవిత్వం అక్కడ తెలంగాణ నుంచి కేరళకు సంఘీభావంగా ఇక్కడ కవిత్వం వచ్చింది. అంతేకాదు ఈరోజు ఎన్నికలు ఎన్నికలు అంటే అందరికంటే ముందే ఈరోజు ఒక కోయిల కూసినట్టుగా ఎన్నికలకు ఈరోజు సన్నద్ధమవుతా ఉన్న పరిస్థితి ఉంది. ఎన్నికల్లో ఎలాంటి వాళ్ళు వస్తున్నారు, సంవత్సరానికి ఒకసారి ఉగాది మారుతుంటుంది, కానీ ఇక్కడ రాజకీయ నాయకులు మాత్రం గడియకు రోజుకు రంగులు మార్చుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ రోజు ఒక పార్టీ, రేపు ఇంకో పార్టీ, రేపు ఎల్లుండి ఏ పార్టీతో తెలియదు. కండువాలు మారుతున్నారు వాళ్ళే, కబ్జాలు చేస్తున్నది వాళ్ళే, కాలు దువ్వుతున్నది వాళ్ళే. ఈ పరిస్థితుల్లో నువ్వు కవిగా, ఓ రచయితగా, ఓ సాహిత్యవేత్తగా అటా ఇటా ఎటువైపు, ప్రజల వైపా నువ్వు ఇక్కడ భజన కీర్తనలు, ప్రభుభక్తి గీతాలకు తెలంగాణలో ఎప్పుడో చెల్లిపోయింది. ఆ రోజు పోతన నుంచే ధిక్కరించిన రాజుల్ని, ప్రభుల్ని ధిక్కరించిన కవిత్వం ఇక్కడ పుట్టింది. అందుకోసం తెలంగాణ అంటే ధిక్కార స్వరం. తెలంగాణ ఎప్పుడు కూడా ఒక పోరాట తత్వం. ఈ నేల అడుగున పోరాట జలం ఉంది. ఇక్కడ మన్ను రేణువుల్లో కూడా నిప్పుల అల ఉంది. ఇక్కడ అంత శక్తి ఇక్కడ ఈ తెలంగాణలో కవికి, కళాకారుడికి అంత గొప్ప. అందుకోసం ఇక్కడ పాట, కవిత్వము ఓ తూటాలాగా పేలుతూ ఉంటుంది. అందుకోసం కవిత్వము ఈ ఎన్నికల సమయంలో కూడా కవి, కళాకారుడా, కవయిత్రి, ఓ కళాకారిని నువ్వు అటా ఇటా ఎటువైపు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఒకవైపు ఉరుముతున్న ఉగ్రవాదం, మరోవైపు నియంతృత్వం, మరోవైపు ధనం, అంగబలం, డబ్బు బలం, అన్ని బలం మాకే ఉన్నాయి. మేము 16 సీట్లతోటే మొత్తం ప్రపంచాన్ని, ఈ భారతదేశాన్ని మొత్తం మేము చక్రం తిప్పగలం. ఇక్కడ కారు చక్రం తిప్పింది, రేపు మొత్తం ఇక్కడ భారతదేశాన్ని చక్రం తిప్పగలం అనే ఒక నియంతృత్వ ప్రకటనలు చేస్తున్న ఈ తరుణంలో మనంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. కవి, కళాకారుడిగా మన సాహిత్యాన్ని ప్రజల వైపు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఎన్నికల తరుణంలో ఈ ఎన్నికల కోయిల ఎటువైపు కుయ్యాలి అంటే రాజకీయ నాయకుల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏవి రాజకీయాలంటే ప్రజల రాజకీయాలు, ప్రజలు పలుకుతున్న రాజకీయాలు, ప్రజలు పాటుపడుతున్న రాజకీయాలు, ప్రజల కష్టాల్లోంచి మన కవిత్వం అట్లా రావాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదికకు ప్రత్యేక ధన్యవాదాలు. సెలవు మిత్రుల. ఇప్పుడు మనం చాలాసేపటి నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి కవి సమ్మేళనాన్ని ప్రారంభించుకుందాము. అయితే నాదొక చిన్న విన్నపము ఏంటంటే, సాధారణంగా కవితలు చదివిన తర్వాత ఆలస్యం అయిపోతుందని ఎవరు కవిత చదివి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా చివరి వరకు కూడా అందరూ చదివేటువంటి కవితలను విని, ఇప్పుడే చెప్పారు వినేవాళ్ళు చదివే వాళ్ళే మంచి కవులు అవుతారని. కాబట్టి అందరూ చదివిన కవితల్ని దయచేసి వినండి. అట్లాగే మీరు చదివినటువంటి కవితలను కూడా ఇక్కడ ఇచ్చి ఒక కాపీ ఇవ్వండి. అలాగే చివరిలో చిరు సత్కారాలు, కొన్ని సర్ప్రైజ్లు కూడా ఉంటాయి. కాబట్టి చివరి వరకు అందరూ కూడా ఈ కవి సమ్మేళనాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఇప్పుడు ఈ కవి సమ్మేళన నిర్వహణని తెలంగాణ సాహితీ రాష్ట్ర నాయకులు అనంతోజు మోహన్ కృష్ణ గారు ప్రారంభిస్తారు. నమస్కారం. ఉగాది గురించి, ఎన్నికల గురించి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహించిన నవ తెలంగాణ T10 గురించి విపులంగా అతిథులు అందరూ నిర్వాహకులే చెప్పే ఉన్నారు. కాబట్టి
ప్రత్యేకంగా దాని గురించి వెళ్లకుండా డైరెక్ట్గా కవి సమ్మేళనాన్ని నిర్వహించుకుందాం. ఎందుకంటే ఇప్పటికే ఆలస్యం అయిపోతుంది కాకుండా ముందుగా మనం ఎన్నికల సందర్భంలో ఉగాది జరుపుకుంటున్నాం. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ ఉగాది మామూలు ఉగాది కాదు, ఎన్నికల ఉగాది. ఈ ఉగాదిని ఎన్నికల కోయల అని చెప్పి అంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ టైటిల్తోనే కవి సమ్మేళనం నిర్వహించాలని తెలంగాణ సాహితీ భావించింది. అందులో భాగంగా ఎన్నికల మీదే మనం కవితల్ని ఆహ్వానించాం. అందరూ కూడా అదే అంశం మీద కవితలు చదువుతారని ఆశిస్తూ ముందుగా వైద్యం భాస్కర్ గారిని కవిత వినిపించాల్సిందిగా కోరుతున్నారు. నందులకు పోలింగ్ బూత్ వైపు చూడనందులకు మొదటిసారిగా యుక్త వయస్సులో ఓటు సిగ్గుపడింది. పోలింగ్ వైపు చూడనందులకు మొదటిసారిగా యుక్త వయసులో ఓటు సిగ్గుపడింది. వారం రోజులుగా రైతు మార్కెట్లో దిగాలుగా గిట్టుబాటు ధర రాక పెట్టుబడి భారం అధికమై మండే సూర్యుల్లా రైతు అన్నదాతకు అప్పుల చావులాయే అని ఓటు విలవెలలాడుతూ తలవాల్చింది. అర్ధరాత్రి జోరున వర్షం సముద్రాన్ని తలపిస్తుంది సిటీ. రోడ్డు గుంత తెలియని స్థితి. నడి రోడ్డు భూగర్భ డ్రైనేజీలో మహిళ కొట్టుకుపోయిన అభివృద్ధి దృశ్యం చూసి ఓటు సందులోకి అదృశ్యమైంది. ఎదిగిన కొడుకు చదువుకు తగ్గ ఉద్యోగం రానందులకు సంవత్సరాల ఎదురీత కళ్యాణ గడియలు రావాయే. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంవత్సరాలుగా నిరుద్యోగి కన్ను కొడుతూనే ఉంది. ఓటు అవమానంగా నిరీక్షిస్తూనే ఉన్నది. ఓటింగ్ సమయంలో మందు విందు తలుక్కున మెరిసే రూపాయల సునామీ ఓటర్ను ముంచేస్తుంటే ఓటు నోటు కొంగు కప్పుకొని నిశ్చేష్టిత అయినది. వ్యవస్థ సవాలు విసురుతూనే ఉన్నది. తరతరాలుగా ఓటు నీవేమీ చేయలేవని. ఓటర్ మహాశయ, ఈ వికారినామ సంవత్సరంలో జరుగుతున్న ఓట్ల పండుగ రోజున అన్ని పనులు మానుకొని సరైన అభ్యర్థికి ఓటు వేసి పురోభివృద్ధికి సహకరించు. లేనిచో తదుపరి ప్రశ్నించే హక్కులకు నా ఉగాది శుభాకాంక్షలు. నా శీర్షిక కూడా ఎన్నికల కోయలే. నన్నిప్పుడు పలకరించింది కూకు కోయల పిలుపు కాదండోయ్. అమ్మా అమ్మా అనే నక్క వినయాల రాజకీయ నాయకుడి కూత. అలా అనేసావేమిటి అన్నదే కదా మీ ప్రశ్న. ఉషోదయాన ఏ స్వార్థం లేకుండా ఆహ్లాదాన్ని ఇస్తుంది ఆ బుల్లి నేస్తం. మరి ఇతను ఓటు దండుకున్నాక 5 ఏండ్లు హుష్కాకి మళ్ళీ ప్రత్యక్షం ఓట్లు అడుక్కోవటానికి. ఇదా ప్రజాస్వామ్యం అంటే? రాజు రాజ్యాన్ని సంరక్షించినట్లు, అమ్మ కుటుంబాన్ని కనుసన్నల్లో నిలుపుకున్నట్లు, నాన్న నీడలా వెన్నంటి ఉన్నట్లు ఉండాలి కదండి. ఈయన ఉంటాడు అనుక్షణం అవినీతికి కొమ్ము చూపుతూ, పన్నుల భారం మన నెత్తిన రుద్దుతూ. బలమైన అస్త్రం గురిచూసి వదలండి. మన అనుకునే మనిషికే విలువ ఇవ్వండి. ప్రశాంతమైన జీవనానికి నాంది పలకండి. జరుపుకోవడానికి ఎన్నో కోయిలలు ఇక్కడ విచ్చేసినటువంటి సందర్భంలో ఆ కోయిలలకి, ఆ కోయిల గానాన్ని ఆలకించడానికి విచ్చేసిన అతిరథ మహారథులకి మీ అందరికీ నా హృదయపూర్వకమైన ఉగాది శుభాకాంక్షలు. నేను డాక్టర్ సమ్మెట విజయ. నా కవిత శీర్షిక కోయిలకి జై. వసంతం రాకను మోడువారిన చెట్లు పసికట్టి భవిష్యత్తుకు చిగుర్లిచ్చాయి. రైతు గుండెలో కురిసిన తొలకరి వానతో ఆశల మామిడి తోరణాలు గడప గడపను అల్లుకున్నాయి. వేసారిన హృదయాల్లో మల్లెలు జలపాతాలై సందళ్లు చేశాయి. మానవత్వపు వేపపూత ఐకమత్యపు బెల్లంతో చేరి సమానత్వపు లవణానికి తెలుగువారి పౌరుషకారం జోడించి అన్యాయాలను, అక్రమాలను,
అరికాలితో తొక్కిపెట్టి ఆత్మవిశ్వాసపు మునికాలు ముందు పెట్టి వికారాన్ని విరిచేస్తూ విచ్చేసిన వసంతానికి స్వాగతం పలుకుదామంటే ఎన్నికల నగారాతో కోయిల వచ్చేసింది. ఎన్నికల నగారాతో కోయిల వచ్చేసింది. కోరికలకు రెక్కలొచ్చేశాయి. వాగ్దానాల పంటకు వసంతం తోడై వచ్చింది. కోయిల స్వరాలు మైకుల హోరులై, మామిడి తోరణాలు పార్టీల జెండాలై, మామిడికాయల గుత్తులు నోట్ల కట్టల పంపకాలై ప్రవహించాయి. నిజాయితీ నాయకుని మాటలు, నిజాయితీ అనే నాయకుని మాటలు వేపపూతలా చేదెక్కాయి. వేలెత్తి చూపిన వాస్తవాలు ఒగరుగా వంటబట్టనన్నాయి. పైపైని ఊరడింపుల మాటలు పుల్లంగా నోటికింపై మల్లెల్లా మత్తెక్కించాయి. రంగు, రుచి, చిక్కదనంతో కూడిన ఉగాది పచ్చడితో విచ్చేసిన కొత్త సంవత్సరం కొంగొత్త ఆశలను చిగిరింపచేస్తూ మనలోని మాలిన్యాన్ని కడిగేస్తూ కులమత విచక్షణ లేని సమసమాజ స్థాపనకై మాట చెల్లించే నాయకులకే ఓటేయమంటూ, ఎవరైతే మాట చెల్లిస్తారో ఆ నాయకుడికే ఓటేయమంటూ మన ముందు నిలిచింది వికారి విలక్షణంగా. ఓటు నీ హక్కు, ఈ ఓటు నీ హక్కు. తొంగి చూడని వారిని వరిస్తావో, నాలా తిరిగి ఆశలు చిగురింపచేసే వారినే ఎంచుకుంటావో. తొంగి చూడని వారిని వరిస్తావో, నాలా తిరిగి ఆశలు చిగురింపచేసే వారినే ఎంచుకుంటావో నిర్ణయించుకోమంటూ కోయిల పదే పదే ఎన్నికల గానం చేస్తోంది. నన్ను సందిగ్ధంలో పడేసింది. ఇంతకీ ఓటెవరికో? ధన్యవాదాలు. నమస్కారం. ఉగాదిని టచ్ చేయకుండా ఓన్లీ ఎన్నికల మీదే బేస్ చేసి రాశాను. ఈ ఎన్నికలే కాదు, ఏ ఎన్నికలైనా ఇది ఆలోచించాల్సిన విషయం అని నా ఉద్దేశం. శీర్షిక: మనిషి మేలుకో. చీకటి తెరల మాటున ఓ పికిలిపిట్ట స్వరం పెగలక చలికి వణుకుతూ పక్కనే కొమ్మ మీద కోయిలొకటి రాగాలొలికిస్తూ. ఎంత వ్యత్యాసం! అర్ధరాత్రి పొట్టుపొయ్యిపై ఇడ్లీలా ఉడికే బడుగుజీవి, విస్కీ వేడి చాలక రూమ్ హీటర్ చెలియతో మిట్ట మధ్యాహ్నం వరకు నిద్రించే కలిగినోడు. ఎంత వ్యత్యాసం! సమాజ నిర్మాణమే నీ ధ్యేయం ఒకప్పుడు. ఇప్పుడేమిటి నీ ధ్యేయం? జయమ్ము నిశ్చయమ్మురా అంటూ సైకిల్ ఎక్కి తిరిగేదొకరు, పంక్చర్ అయితేనో. కారులో షికారుకెళ్తూ ఇంకొకరు, యాక్సిడెంట్ అయితేనో. ఎండిన చెరువులో పద్మాలు పూయిస్తావని మరొకరు, వికసించకపోతేనో. హస్తం చిత్రం ముద్రించుకొని వేరొకరు, అభయహస్తమా భస్మాసుర హస్తమా. ఓదార్పుకై పాదయాత్రలో ఆశగా మరొకరు, ఆశ ఫలించకపోతే నే ఒంటరివాణ్ణి, ఎవ్వరికీ చెందనివాణ్ణి, మీ మేలు కోరేవాణ్ణి అంటూ ఎందరెందరో. గోపీలు కాబోరని గ్యారంటీ ఏమిటి? రోజుకో 500 నోట్లకో నాలుక పిడుచుకడుతున్నా కాళ్ళరిగిపోయేలా నినాదాల కేకలేస్తూ సన్నకారు కార్యకర్తలు, మబ్బుల్లో నీరు చూసి అన్నట్లు. శుభ్రంగా పబ్బం గడిచాక అన్నమో రామచంద్ర అని ఆకలి కేకలు వేయటానికి స్వరం పెగలని పికిలి పిట్టవై నీవు మిగిలేవు. వేదికను అలంకరించినటువంటి మా గురువుగారు గుడిపాటి గారికి, మేడం సలీమా గారికి, నసీం ఖాన్ గారికి, అట్లే బ్రదర్ నిసార్ గారికి, కన్నీపి రాణిప్రసాద్ గారికి, కవి సమ్మేళనం నిర్వహిస్తున్న మోహనకృష్ణ గారికి, చాలా కాలం తర్వాత ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి ఎలమర్తి అనురాధ గారికి, మిత్రుడు వైద్య భాస్కర్ గారికి, అందరికీ, ప్రతి ఒక్కరికి, ఈ సభలో ఉన్న అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా కవిత బడుద్దాయి కోయిల. ఎప్పుడూ నల్లరంగే కాదు, ఊసర వెళ్ళి రంగులు దానివి.
ఎప్పుడు నల్లరంగే కాదు, ఊసర వెళ్ళి రంగులు దానివి. ఎప్పుడూ ఒక పాటే కాదు, ఏ రోటికాడి పాట ఆ రోటికాడిది దానిది. ఎప్పుడూ కళ కూజితమే కాదు, సకల కళల అబద్ధాల కూజితాలు దానివి. ఎప్పుడూ చివుళ్ల మేతే కాదు, పేద ప్రజల రక్త మాంసాల భుజింపు దానిది. ఎప్పుడూ చివుళ్ల మేతే కాదు, పేద ప్రజల రక్త మాంసాల భుజింపు దానిది. ఎప్పుడూ ఒకే ఋతువులో దర్శనం కాదది, ఎప్పుడూ ఒకే ఋతువులో దర్శనం కాదది. 5 ఏళ్లకోసారి ప్రజల భుజాల మీద కూర్చుని పాడే వాగ్దానాల పిచ్చి పూల తోట దానిది. దానికి పాటలు పాడటమే కాదు, రకరకాల ఆటల గారడీ విద్యలు తెలిసిన నంగనాచి. మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయను చేసే అపర చాణక్య నీతి దానిది. కొమ్మ నుంచి కొమ్మకెగరటమే కాదు, పార్టీ నుంచి పార్టీకి మారే అపర అవకాశవాద రాజకీయం తెలిసిన గడసరేది. చెట్ల మీద తైతక్కలాడే పిట్టపోకడ కాదు దానిది, చెట్ల మీద తైతక్కలాడే పిట్టపోకడ కాదు దానిది. ప్రజల మెడ మీద ప్రలోభాల కత్తిల వేలాడే మాయల మరాఠీ గుణం దానిది. ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రజలను పిచ్చోళ్లను చేసి తన తప్పుడు వాగ్దానాల పాటకు అనుకూలంగా చిందులు వేయించే నక్కజిత్తుల రెక్కల రాబందది. ఒక్కసారి గెలిచారంటే మళ్ళీ 5 ఏళ్ల దాకా ఇటువైపు తొంగి చూడని రాజకీయ నాయకుల బుద్ధులు పుణికిపుచ్చుకున్న తుంటరి కోయిలే అది. సమయానుకూలంగా మాటలు నేర్చుకుంటూ, పాటలు మార్చుకుంటూ, అనేక బాణీలు కూర్చుకుంటూ మన భుజాల మీదెక్కి మనల్ని బులపరించే శృతిమెత్తని కూతలు కూస్తూ 5 ఏళ్లకోసారి మన చూపుడు వేళ్ల మీద నల్లరెట్ట వేసి నలుదిక్కుల్లోకి మాయమైపోయే మోసకారి కోయిలది. ఓటు ఉచ్చును సక్రమంగా వేసి దాన్ని అదుపులో పెట్టలేని ఈ అమాయక ప్రజల సాక్షిగా మన జీవితాల్లో దాని ఒంటి రంగును మిగిల్చిపోవడమే కానీ దాని పాటలోని మాధుర్యాన్ని మాత్రం మన జీవన మాధుర్యంగా ఎప్పటికీ మారనివ్వని ఒట్టి బడుగాయి కోయిలే అది. అందరికీ నమస్కారం. కవితా శీర్షిక కొత్త మూస. ఎప్పటిలాగే ఈ మారు కూడా వాగ్దానాల వర్షం కురుస్తుంది. కొమ్ము కాస్తున్న కులాలు కొమ్ములాటకు సిద్ధమవుతాయి. స్వార్థాలు పడగలిప్పుకొని భరోసా లేని భవితను సృష్టిస్తాయి. పార్టీ ఏదైనా పదవే ముఖ్యమై సిద్ధాంతాలేవైనా దోపిడీయే ప్రధానమవుతుంది. ఈర్ష్యలు అసూయలు అధికారపు చేతి ఆయుధాలవుతాయి. సహించనితనం పొరుగోడిని స్థూలమై వెంబడిస్తుంది. అందలమెక్కిన అధికారానికి అందినంత మింగడమే ఆచారం అవుతుంది. కన్నేసినంత మేర భూముల్ని చీకటి చూపు కంచె మింగేస్తుంది. నల్లధనం మెల్లగా కోట్లకు పడగలెత్తుతోంది. బెల్లం చుట్టూ ఈగల్లా మురిక్కాలువల దోమల్లా భజన బలగాలు పోగై బాకాలూదుతాయి. జనం బాగు దేవుడెరుగు. ప్రచారమే పరమావధై ప్రజలకు విచారమే మిగులుతుంది. మళ్ళీ ఎన్నికల సమయం కన్ను తెరిచేసరికి వారసత్వం ఒళ్ళు విరుచుకొని రాజకీయ కండువా కప్పుకుంటుంది. కొత్త రంగు పులుముకొని మళ్ళీ కాళ్లబేరానికి వస్తుంది. కొత్త మూసలో పాత కథ తిరిగి మొదలవుతుంది. గొర్రెలు తలలాడించేదాకా నాటకం రక్తి కడుతుంది. అధికార దాహం అందలమెక్కేదాకా మేకవన్య పులి గడ్డి మేస్తూ నమ్మిస్తుంది. ధన్యవాదాలు. నన్ను మొట్టమొదటిసారిగా ఈ అద్భుతమైన వేదికకు ఆహ్వానించినటువంటి తెలంగాణ సాహితీ అనంతోజు మోహన్ కృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కోకిల కప్ప ఎలకోయిల కూజితం లేమావి చిగురులు వసంత ఆగమనం అని ఎదురు చూస్తుంటే కోయిలలమనుకునే మండ్రకప్పలన్నీ బెకబెకలాడుతూ మండు టెండల్లో వర్షపు జల్లుల వాగ్దానాలు చేస్తుంటే తమ చెమట చుక్కల చెరువులో తానమాడుతూ కప్పలు వర్షం కురిపించాయని సంబరపడుతున్న
బలిచక్రవర్తులు తెగ మురిసిపోయి అర్ధణాలకు తొడలు కోసిస్తుంటే ఎన్నికల కోయిలలు గద్దల్లా మారి నరభక్షణకు సిద్ధమైన సోయిలేని సోమరుల్లా కింద మంట పెట్టుకుని పైన ఇసురుకుంటుంటే 5 ఏళ్ల నీ జీవితం 2000 మందు సీసాలకు గిరివి పెడుతుంటే బధిరుల వార్తా ప్రసారంలా బిక్కసచ్చి చూస్తున్నారు కొందరు ఎన్నికలలో. థ్యాంక్ యూ. కృతజ్ఞతలు. అయితే ఈ కవిత నస్రీన్కి అంకితం, ఎందుకంటే తనే రాయించింది ఈ కవితను. తండ్లాట మాది, పంటలే పండిస్తున్నాము, పస్తులే ఉంటున్నాము, కూలికే పోయినాము, కంటిపాపలైన కాడెద్దులే అమ్మినము, అడుసు తొక్కుతూ నుదిటి కంటిన మట్టిని కడిగేయాలనుకునేటోళ్ళం. ఇల్లు, ఇంటి ముందు పెయ్యావు అనే ఊహలకు పదే పదే దాసోహం అవుతూ ఉంటాం. కొత్త కొలువులకి రంగులద్ది కలల్లో తేలుతూ ఉంటాం. మెత్తమెత్తని మత్తుమాటల జోగుతున్న మాలాంటి మత్తయ్యలు ఉన్నంతకాలం, ఏ జెండాకైనా దండం పెట్టే మాలాంటి ఆగమయ్యలు ఉన్నంత వరకు, ఆవాడ ఈవాడని కలపలేని రస్తాలాంటి వాగ్దానాలను నమ్ముతూనే ఉంటాం. గిడ్డంగులలో నిలవబడ్డ రక్త బిందువులు చెమటదారాల పట్టక నీ దండాలకు జోహార్లు అంటూనే ఉంటాం. మీ చేతలల్లా పతంగులుగా చేసిన మా బతుకులను చూస్తూనే ఉంటాం. నా కవితని ఇక్కడ చదివి వినిపించడానికి అవకాశం ఇచ్చిన తెలంగాణ సాహితికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎన్నికల కోయిల శీర్షిక. ఎందుకమ్మా కోయిల అంత కంగారు, గుంపులై చేరినవి ఎక్కడిది సంతతన, కాకులతో పోటీ పడే పాటల జీవులెవ్వరనా, వసంతం రాకతో మావి చిగురుల కోసం నీవస్తావు, ఆ కోయిలల గుంపుల రాకతో వసంతమే తరలి వస్తుంది, ఆ తీయని పాటలకు మత్తిల్లని ప్రాణి ఉండదు, ఆ ఊసుల తేనియ రుచులకు జుంటితేనె చేదవదా, నల్లని మెరిసే ఈకలతో నువ్వొస్తావు, విరిసిన రంగుల మేకప్తో వస్తాయవి, గొంతు విప్పి తీయగా నువ్వు పాడుతావు, గుంపులుగా గొంతులు విప్పి కాకిగోల చేస్తాయవి, అశరీరవాణి సుస్వరాలై నీ పాటలు మా చెవులు అమృతధారలు వంపుతాయి, ఆ శరీర ఆహార్య అనుకరణ విన్యాసాలతో ఆశల పాటలతో కలగుర భజనలే చేస్తాయవి, అశరీరవాణి సుస్వరాలై నీ పాటలు మా చెవిలో అమృతధారలు వంపుతాయి, ఆ శరీర ఆహార్య అనుకరణలు విన్యాసాలతో ఆశల పాటలతో కలుగుర భజనలు చేస్తాయి అవి, మావి చిగురులతో ఆకలిని తీర్చుకుంటావు, మెదడులో చిగురించిన ఆశల ఆకలిని వేళ్ల చుక్కల చిగురులతో తీర్చుకుంటాయి అవి, క్యాలెండర్ 12 ద్వారాలు దాటగానే వచ్చి పలకరిస్తావు నీ తీయని పాటలతో, శిశిరంలో రాలిన ఆకులు సుషుప్తి నొదలి నవ్వులు చిందించి కొత్త చిగురుల పచ్చల హారం చూచి జన్మ ధన్యతను అందుతాయి, 5 ఏళ్లకోసారి వచ్చే వసంతంలో అలికిడి చేస్తాయవి, మోడులై నిలిచిన బొక్కల దెయ్యాల రెక్కల క్రింద రాలిపడిన ప్లాస్టిక్ పండుటాకులు కొత్త వాగ్దానాల చిగురు గుచ్చాలను చూచి నవ్వుకుంటాయి, రేపటి మీ గతి ఇంతేనని. ఇక్కడ ప్లాస్టిక్ పండుటాకులు అంటే వాగ్దానాలు అట్లా మెన్షన్ చేశాను. 5 ఏళ్లకోసారి వచ్చే వసంతంలో అలికిడి చేస్తాయి అవి, మోడులై నిలిచిన బొక్కల దయ్యాల రెక్కల కింద రాలిపడిన ప్లాస్టిక్ పండుటాకులు కొత్త వాగ్దానాల చిగురు గుచ్చాలను చూచి నవ్వుకుంటాయి, రేపటి మీ గతి ఇంతేనని. అవును మరి, ఆ కోయిలలు నోటి నిండా మాటల ఎర్రలను పాటగా పుక్కిట బట్టి వస్తాయి, రెక్కలకు కట్టల మూటలు కట్టుకు వాలతాయి, 5 ఏళ్లకోసారి కొత్త చిగురింతల కోసం మేని బెరడు కళ్ళు విప్పార్చి ఎదురు చూసే ఆ మానవ కంకాళాల కోసం. ధన్యవాదాలు. చాలామంది చాలా కోయిలలు
దృష్టికి రాలేదు. అవి ఎక్కడున్నాయో మీకు తెలుసు. ఆ కోయిలలను ఉద్దేశించి రాసిందే ఇది. నీ భాషలోనే పాడవే నా శీర్షిక, ఇది కవిత శీర్షిక. ఉగాది పండుగ ఉలుకు ఊసు లేదు కానీ ఉన్నట్టుండి ఎన్నికలు ఆ వేడుక తెచ్చాయి. ఊరంతా సందడి, సబల మోతల సవడి, ఊపిరి సలపకుండా ఉదరంబు అదిరేట్టు ఉరుకు పరువుల మీద ఊక కూస్తుంది ఉసులు దప్పిన ఎన్నికల కోయిల. వసంతం రాలే ఒగరు చిగురు పూయలే. వసంతం రాలే ఒగరు చిగురు పూయలే. ఒంటి మామిడి మానింక పిందె కాయలే. వచ్చెను ఎన్నికల పండుగ, తెచ్చను పథకాల పచ్చడి. వాటి వన్య చిన్నెల ప్లాస్టిక్ పూలకు బంసి ఓటర్లను తికమకబెట్ట ప్రచార రథాలెక్కి ఒళ్ళు మరిసి పాడుతుంది తనదిగాని పాట. గడీల మామిడి చిగురుకు మరిగిన కోయిల గుడిసె గుండెలోని గోస మరిసినది ఈ వేళ. గద్దెనెక్కిన దొరల భక్తి స్వరాలాపనే గాని గద్దె కింద నలిగే బతుకుల బాధ కుయ్యదే ఈ ఎన్నికల కోయిల. కష్టజీవి పాట కడుపార పాడి కలిమిలేని ఎందు కలిసి కూడి కాకిగూటిలో కనులు తెరిసిన కోయిల కలిమితో చెలిమిగూడి కలవారి పాట కమ్మగా పాడుతుంది లోకులు నవ్వంగా. పచ్చదనం దిగమింగిన పెట్టుబడి చేతుల పచ్చనోటి కాసపడి పాట మార్చుకునే తన నోట ప్రజాసేవంటే తెలియనట్టి పైసముచ్చుగాండ్లను ప్రజాప్రతినిధుల చేయమని పబ్బతి పట్టబట్టే. ప్రజాస్వామ్యాన్ని పర్యాసం చేసే పట్టపు కోయిల పదవులుండగానే పాడగట్టెదరు జర భద్రం కోయిల. శ్వేతవర్ణపు దుస్తులు ధరించిన మాత్రాన శ్వేత జాతీయురాలు అనుకుంటే కళ్ళ. నీడివ్వని మేడలెక్కి చల్లని మామిండ్లని తలవకు. నీ గూడెం దేశం బాగుండేట్టు బాణీలు కూర్చవే, నీ భాషలోనే పాడవే, నీ స్వజాతి బంధువులను మరవకే కోయిల. ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ సాహితీ వారికి, ముఖ్యంగా గోపాలరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను అంకురంలో పరిచయం అయ్యాను, ఇక్కడ ఇది ఉన్నట్టు తెలియదు, నిన్న ఫోన్ రాగానే వచ్చాను. ప్రత్యేకంగా అందరికీ కూడా ధన్యవాదాలు నా కవిత విన్నందుకు. అందరికీ నమస్కారం. నా కవిత శీర్షిక జర జాగ్రత్త. నేనంట పాలకులది కాదు పాపం ప్రజలది, పాలకులది కాదు పాపం ప్రజలది. ఎవరన్నారు నోటికి అమ్ముడు పొమ్మని? కళ్ళ సుక్కల కోసం ఎవరు ఆశపడమన్నారు? చీర చేతికియ్యగానే విలువల వస్త్రాలు వదిలేస్తివి, సుక్కబొట్టు గొంతుల వడంగానే బుద్ధి జ్ఞానం ఇడిస్తివి. గంటకో రంగు మార్చే ఊసరవెల్లి ఆదర్శంగా పూటకో సభకు పోయి నోటుకు జై కొడుతివి. 5 రూపాయల కోసం 5 ఏండ్లు గిరివికి పెడితివి. నీకు ఈరోజు గడుసుడే ముఖ్యం, వచ్చే తరం ఎట్లా పోతే నీకేం నష్టం? ఇవాళ పథకాల పట్టమంచం వేస్తారు, వాటి గురించి రేపటేలా అడిగినవో పాడమీన పండుకోబెడతారు. ఓటేసేదాకా తల మీద పూలు చల్లుతారు, అవ్వంగానే కాళ్ళ కింద రెడ్ కార్పెట్ గుంజేస్తారు. బడా సావులంతా సూట్ కేసులు వేసుకుని వస్తారు, నీతో తోలు బొమ్మలాట ఆడిస్తారు. నీ ఆటకు వచ్చిన పైసలతోటి సందూకులు నింపుకపోతారు. ఓట్ల పండగ రోజు దాకా దేవునివి
అయినాక 5 ఏండ్లు అనుమతి లేని భక్తునివి. బిడ్డ జర జాగ్రత్త, బిడ్డ జర జాగ్రత్త. రోడ్ల మీద గుంతవైతావు, పన్నుపోటుకి ఎరవైతావు, నింగినంటే ధరవైతావు, నెర్రలీడిచిన నేలవైతావు. రోడ్ల మీద గుంతవైతావు, పన్నుపోటుకి ఎరవైతావు, నింగినంటే ధరవైతావు, నెర్రలీడిచిన నేలవైతావు. తెలివిగా మసలుకో, నీ విలువను కాపాడుకో. వసంత మాసపు ఉగాది వేళ ఎన్నికల కోయిలవై జాతి విలువను నిలబెట్టు. దేశం కోసం నిలబడే నాయకులకే పట్టం కట్టు, దేశం కోసం నిలబడే నాయకులకే పట్టం కట్టు. నేను ఈరోజు చదవబోయే కవిత శీర్షిక తెల్లకాకులు. రూపం మారలేదు కానీ రంగులు మార్చేశాయి. తెల్లతోలు కప్పుకొని వసంతకాలంలోకి హంసలై వాలుతున్నాయి. తెల్లతోలు కప్పుకొని వసంతకాలంలోనికి హంసలై వాలుతున్నాయి. వింత గొంతుక, చిత్రమైన అరుపులు, 2-3 రంగుల మిళిత వర్ణాల్లా తేటగా నవ్వుతూ కోకిలలై పాడుతున్నట్టు భ్రమలో వాటికవే. కోటల ఆర్కిటెక్చర్ అందాలు, విగ్రహాల వింత ఆవిష్కరణలు, అడవుల అలంకరణలు, నదుల అనుసంధానాలు, తారు రోడ్ల నయగారాలు, ఫ్లైఓవర్ల పాత ముచ్చట్లు, గరీబ్ రథుల గల్లీ పాటలు. ఒక్కటనేముంది, గద్దె గద్దెకు క్షిపణి ప్రయోగాలు, పిఎస్ఎల్వి రాకెట్ల ఎగరవేతలు. అవి దాహానికి రాళ్ళు పోగేయడం లేదు, సముద్రానికి చిల్లి పొడుస్తున్నాయి. అవి దాహానికి రాళ్ళు పోగేయడం లేదు, సముద్రానికి చిల్లి పొడుస్తున్నాయి. చిగురు తొడిగిన వసంతకాలానికి వెన్నెల మల్లెలు పూయాలిప్పుడు. ఈ ముదురు ముళ్ళ తీగల మూలబడేసే పథకాలెందుకు? మూకుమ్మడి అభివృద్ధి కావాలిప్పుడు. మూకుమ్మడి అభివృద్ధి కావాలిప్పుడు. ఈ పొల్యూటెడ్ పోకడలెందుకు? పోగు చేయబడిన విశ్వాసం కావాలిప్పుడు. పోగు చేయబడిన విశ్వాసం ఉండాలి కానీ ఒంటికొమ్మ చిగురింతలెందుకు? ఫలాలిచ్చే వసంతం నిండాలి ఇప్పుడు చెట్టంతా మసకబారి ఒక్క కొమ్మే విరగబూస్తుంది. భూమి సారమేం తగ్గలేదు, స్వార్థం. చెట్టు మనిషికి ఆదర్శం, ఇప్పుడు మనిషి చెట్టుకు ఆదర్శమయ్యాడు. హంసలు కూడా కాకులవుతున్న ప్రమాద హెచ్చరిక. మెతుకు మరిచి బ్రతుకు మరిచి సహజత్వం విడిచి డబ్బును తాగేస్తున్నాడు ఇప్పుడు. మనుషులు విగ్రహం అవుతున్నారు ఇప్పుడు, వింతగా జీవిస్తున్నారు ఇప్పుడు. ధన్యవాదాలు. శీర్షిక ఏది ఉగాది. ఎన్నికలు ఏలికల మాలికలు, ఎన్నికలల డోలికలు. నీతికి వేసిన పాతర ఎన్నికల జాతర. అందలాల పొందు కొరకు విందులు చిందుల ఎర. నేతల విధి రాతలైన కులమతాల అభిమతాలు, మత్తుల గమ్మత్తులోన మునిగిపోవు చిత్తాలు. ప్రలోభాల ప్రభావాల వికటాట్టహాసాలు, వేషాలు మోసాల విషపూరిత పాయసాలు. అరాచక కీచకుల దౌర్జన్య వాచకాలు, దారుణ మారణకాండల కురుక్షేత్ర కథనాలు. పచ్చనోట్ల కనికట్లు, నటనల బొబ్బట్లు.
అబద్ధాల మేజువాణి వాగ్దానాల వైతరిణి, అబద్ధాల మేజువాణి వాగ్దానాల వైతరిణి, ఏరు దాటిన తదుపరి ఓడను మరిచే బాణి. ఎందుకిలా ఏమిటిలా, ఎందుకిలా ఏమిటిలా, నానాటికి తీసి కట్టు నాగం బుట్టుల. స్వప్నాల గమ్యమేది సాగుతున్న గమనమేది, స్వప్నాల గమ్యమేది సాగుతున్న గమనమేది, ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రేరేపణ పథమేది, కాకుల ఆస్థానంలో కోయిల ప్రస్థానమేది, కాకుల ఆస్థానంలో కోయిల ప్రస్థానమేది, శిశిరాన్ని శాసించే ఉగాది వసంతమేది. ధన్యవాదాలు. నా కవితా శీర్షిక ఓటు విలువ. నవ తెలంగాణ నిర్మించాలంటే ఓటును నోటుకు అమ్ముకోకు, ఓటుతో బెస్ట్ అభ్యర్థిని ఎన్నుకో, ఓటును వేస్ట్ చెయ్యకు, ఓటు వేయకపోతే ఓటు వేస్తేనే ప్రజాస్వామ్యం సుపరిపాలన సాధ్యం. ఓటంటే వజ్రాయుధం, చెడు నాయకుడిపై వేటు, మంచి నాయకుడికి సీటు. ఓటింగ్ శాతాన్ని పెంచుకో, నిజాయితీని చాటుకో, ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకో, జనాభా లెక్కల్లో ఉంటావు. బ్రతికున్న అనడానికి ఆధారం ఓటు. ఓటు నీకు లేకపోతే చచ్చినట్టు లెక్క బ్రదర్. ఓటు హక్కు మన జన్మ హక్కు. ఓటు విలువ తెలుసుకో, ప్రభుత్వంతో పనులు చేయించుకో. ధన్యవాదాలు. సీట్ ఎట్లయింది, నాకు కోటర్ ఎట్లయింది. నా ఓటుతో నువ్వు రాజు అయితే ఇంకా నేను బికారిని ఎట్లయినా. నా ఓటు చైతన్యమై ధిక్కారమైతే నీ సీటు పగలగొట్టడం, నా చెమట చుక్క రాజ్యమేయడం ఓ లెక్క. బతుకంతా ఓటింగ్కు నింపుకున్న ఓ సామాన్య ఓటరు ప్రశ్న. ఉగాది అంటే ఈ ఉగాది అన్ని ఉగాదుల్లా కాదు, 5 ఏళ్లకోసారి వచ్చే ఎన్నికల ఉగాది. చిగుళ్ళు తిని మామితోపుల్లో కూసే కోయిల కుహాన వాగ్దానాల కూతలు కూస్తూ ఎన్నికల కోయలేంది. 5 ఏళ్ళు అనుభవించాల్సిన జీవితాలు ఉగాది పచ్చడి తినాలంటే మంచి చేవగలిగిన చెరుకు గడ లాంటి జెండా కర్రను పట్టుకోవాలి. అజెండాల చింతపండులో నుంచి గింజలు తీసి పారేసి అవసరమైన గుజ్జును సమకూర్చుకోవాలి. వాగ్దానాల వేప పువ్వు చాటలో పోసుకొని పనికొచ్చేదాన్ని రెల్లుకొని తీసుకోవాలి. కొత్త బెల్లం ముక్క లాంటి పథకాల రుచుల్ని చూసి మరీ తీసుకోవాలి. గత పచ్చళ్ళలో ఎక్కువైన మిరియాల ఘాటుని తగ్గించుకొని సమపాలలో లవణమేసి కలిపినట్లు పాలనా ఫలాలు అందరికీ అందేలా ఉగాది పచ్చడి చేయాలంటే మంచి మామిడికాయ లాంటి పార్టీకే ఓటు వేయాలి. ధన్యవాదాలు.